జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 28వ తేదీ మంగళవారం కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 28వ తేదీ మంగళవారం రోజు కన్యా రాశి వారికి కష్టాలు చుట్టాల్లా పలకరిస్తాయి. ఒకటి పోతే మరొకటి చుట్టం చూపులా పలకరిస్తూనే ఉంటాయి. ఏ పని చేసినా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కష్టం ఎక్కువగా ఉంటుంది. దీనివలన కోపం, ఆవేశం, బాధ, ఆవేదన అధికమవుతాయి. ఒక సమస్య పోతే మరొక సమస్య నేనున్నాను అంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకే ఈరోజు మీరు ప్రతి ఒక్క చిన్న అంశంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎంత నిదానంగా అడుగులు వేస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండొద్దు. అలాగని హడావిడి చేయొద్దు. జరిగితే జరుగుతుంది, లేకుంటే లేదు అన్నట్లుగా పనులు చేయండి. మీ వంతు కృషిగా ప్రయత్నం చేయడం మాత్రం వదలకండి. అప్పుడే పనికి పని పూర్తవుతుంది. మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు కన్యా రాశి వారికి కాలం చాలా ప్రతికూలంగా ఉంది. అడ్డంకులు, సమస్యలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగని భయపడాల్సిన పనేమీ లేదు. వీటిని అధిగమించడానికి కావాల్సిన తెలివి, లౌక్యం మీలో ఖచ్చితంగా దాగి ఉంటాయి. అవసరం అయినప్పుడు అవే బయటకు వస్తాయి. ఏది ఏమైనా మీరు చేసే ప్రతి పనిలోనూ నిదానంగా అడుగులు వేయడం మంచిది. ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లానింగ్ ప్రకారంగా పనులు చేయాలి. రోజువారీ పనుల మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. కొత్త పనుల జోలికి, రిస్క్తో కూడుకున్న వాటి జోలికి అస్సలు వెళ్ళవద్దు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టవద్దు. ఈజీ మనీ కోసం ఆశపడకండి. అప్పుల జోలికి కూడా వెళ్ళకండి. తక్కువ మాట్లాడండి. అలాగే మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి. ఈ మంగళవారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్దశి. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 9 గంటల 51 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 12 నిమిషాల నుండి 12 గంటల 3 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 40 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, న్యాయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి నవగ్రహాల దగ్గరకు వెళ్ళి కుజుడు నుండి ప్రారంభం చేసి కుజుడితో పూర్తయ్యే విధంగా 7 ప్రదక్షిణలు చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభంగా సాగుతుంది. ఈ మంగళవారం రోజు శ్రీ ఉమామహేశ్వరులను యథాశక్తిగా అభిషేకించి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తారో వారికి కుజుడి వలన కలిగే రోగ బాధల నుండి, రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. పరమేశ్వర అనుగ్రహం కలిగి పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు కుజుడికి సంబంధించిన గ్రహశాంతులను కూడా చేయించుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు నుండి ప్రారంభం చేసి ప్రతి మంగళవారం రోజు ఎవరైతే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి తీవ్రమైన అప్పుల బాధలు, అనారోగ్య బాధలు దూరమవుతాయి. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం దుర్గాదేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ మంత్ర జపం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఈరోజు సాయంత్రం వినాయకుడికి మినప్పప్పు పిండితో చేసిన 2 ప్రమిదల్లో నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే గరికను సమర్పించి ఏదైనా తీయటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే మీ సంతానం వృద్ధిలోకి వస్తారు. పిల్లల్లో ఉన్న కోపం, ద్వేషం, చెడు ఆలోచనలు దూరమవుతాయి. రాహుగ్రహ ప్రభావం తగ్గుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.